అజయ్ గారు, మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఆయన సినిమా చూపిస్తానంటే మీకు మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఏదేమైనా సినిమా చూడటానికి సిద్ధంగా ఉంటారా? సినిమాని రిలీజ్ చేపిస్తారా? లేదంటే కనుక అసలు మేము అధికారంలో ఉండగానే ఈ వార్నింగ్లు ఏంటని చెప్పేసి అసలు సినిమా రిలీజ్కే అడ్డం పడతారా? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, సిటీ 24 ఛానల్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. అదేవిధంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి రోజు రోజుకి దిగజారుతారు. నేను పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా, గతంలో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలందరికీ అబద్ధపు విష ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ సైకో హర్రర్ మూవీ చూపించాడు. సురేష్ గారు, ఆ మూవీని భరించలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ 151 నుండి 5 తీసేసి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలను కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా తనలో, తన పార్టీలో ఎందుకు ఓటమి చెందాం అని విశ్లేషించుకోకుండా, మార్పు చెందకుండా ఇంకా కక్షపూరిత రాజకీయాలే తన నైజం. అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా, రప్పా రప్పా నరుకుతాం, ఈ విధంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అని ఇంకా అతను అపోహలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లు ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు, కుట్రలు, విష ప్రచారాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. సురేష్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, నారా లోకేష్ గారి కృషితో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పరుగులు పెడతా ఉందనేది రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. కూటమిపై ప్రజలకున్న నమ్మకాన్ని ఎన్ని విష ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి పోగొట్టలేడు. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్సీఎల్ఆర్ మెటల్ నా వల్లే వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నాడని ఏదైతే సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది, లక్షల కోట్ల పెట్టుబడి వస్తా ఉంది, లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరగబోతా ఉందని మాట్లాడితే అది ఒరిస్సాలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు, ఆ సంస్థ ఈ రాష్ట్రానికి రాదు అని ఆ రోజు మాట్లాడి, ఈరోజు శంకుస్థాపన జరిగిన తర్వాత 2022లో ఆర్సీఎల్ఆర్ మెటల్ కంపెనీ ప్రతినిధులతో నేనే మాట్లాడాను, ఆ సంస్థ ఈ రాష్ట్రానికి రావడానికి కారణం నేనే అని చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దావోస్ లో ఆర్సీఎల్ఆర్ మెటల్ తో మాట్లాడిన మాట నిజమే. దేనికి? విశాఖలో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆర్సీఎల్ఆర్ మెటల్ ఈ రాష్ట్రంలో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతా ఉంది. 2022 మే 24న ఆ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సురేష్ గారు, అదే రోజు ఆర్సీఎల్ఆర్ మెటల్ అకౌంట్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నామని జరిగిందని ఆ రోజు ఆర్సీఎల్ఆర్ మెటల్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం, మీకు దీని గురించి ఐడియా ఉన్నట్టుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రోబ్ చేస్తున్నా. 1000 కోట్లు అంటే చాలా చిన్న పెట్టుబడి అది. మరి దేనికి సంబంధించిన పెట్టుబడి అది? స్టీల్ ప్లాంట్ కాదుగా. స్టీల్ ప్లాంట్ కాదు సురేష్ గారు, ఆ సంస్థకు సంబంధించిన 1000 కోట్ల పెట్టుబడి. నేను ట్విట్ పెట్టిన టైంతో సహా చెబుతా ఉన్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా, లేదా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ ప్రాజెక్టు పూర్తవుతా ఉన్నా, ఏ పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రానికి వస్తున్నా మొట్టమొదటగా ఆ సంస్థ మంచిది కాదు, దానివల్ల ఈ రాష్ట్రానికి చెడు జరుగుతుంది. సురేష్ గారు, మీకు గతంలో గుర్తు చేస్తా, నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో కియా సంస్థ ఈ రాష్ట్రానికి వస్తే ఆ సంస్థ గురించి వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు. ఆ సంస్థ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు లెటర్ రాస్తే
ఆంధ్రప్రదేశ్ కియా వచ్చిందని ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తున్నానని ఎన్ని రకాల అబద్ధ ప్రచారాలు చేశారు. ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నలే ఇంకా పూర్తి కాలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాట కారణం నేనే అని చెప్పి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశాడు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ కి అశోక్ గజపతి రాజు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ అక్కడ భూమి కేటాయింపు కానీ జరిగింది. ఇక గూగుల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ అజయ్ గారు వీటి గురించి మేము ఆల్రెడీ చర్చించాము. ఈ రోజు స్పెసిఫిక్ గా ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ అల్టిమేటం ఇస్తున్నాడు. నేను పాదయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచే మీకు సినిమా చూపిస్తానని చెప్పేసి. మరి అది ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. ఒకటి, ఆయన పాదయాత్రను సజావుగా సాగించడానికి పూర్తి సహకారం అందించాలి అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటాం. ఆయన గతంలో చేసిన పాదయాత్రకి ఆ రకంగానే సవ్యంగా జరిగింది, చాలా చక్కగా జరిగింది, ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు, కల్పించబడలేదు కూడా. సరే, ఇక లోకేష్ గారి పాదయాత్రలో ఏం జరిగిందనేది ఆల్రెడీ అందరం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తానంటున్నాడు. మీరు ఆల్రెడీ ఆయన దాదాపుగా అటువంటి యాత్రలే ఒక 7-8 సార్లు చేశాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. పాదయాత్ర కాకపోయినా ఆ పరామర్శ యాత్రలో, శవయాత్రలో, ఆటికో ఈటికో లేకపోతే జైలు యాత్రలో చేశాడు. చేసిన ప్రతిసారి కొన్ని ప్రాణాలు ఎగిరిపోయినాయి, దొమ్మిలు జరిగినాయి, అవి జరిగినాయి. అయినా కూడా మీరు ఎక్కడ నిలువరించే ప్రయత్నం చేయలేదు. సో ఇప్పుడు అయినా కూడా ఆయన ఇప్పటి వరకు భయపడ్డామని చెప్పేసి మరి ఆయన చెప్తున్నాడు. నిజంగా లోపల ఏమైనా భయపడ్డాడేమో ఆయన మనసులో మనకు తెలియదు, లేకపోతే కార్యకర్తలకు ఏమన్నా ధైర్యం చెప్తున్నాడేమో తెలియదు. మేమైతే తిరిగి సినిమా చూపిస్తాము అంటం ద్వారా ఏం సిగ్నల్ పంపుతున్నాడు, దానికి మీరు సిద్ధంగా ఉంటారా లేదా దానికి చెప్పండి. ఇవన్నీ అయిపోయినాయి ఈ స్టోరీలన్నీ. ఏది మన ఈ క్రెడిట్ చోరీలు, క్రెడిట్ క్లెయిమ్. నేను ఎందుకు ఈ మాట్లాడుతా ఉన్నానంటే, అద్దంకి ఆయన కార్యకర్తల మీటింగ్లో ఈ అంశాలన్నీ మాట్లాడాడు కానీ వాటిలో సగం వాటి మీద మేము ఆల్రెడీ డిబేట్లు చేసేసాము, అయిపోయింది. కానీ అంటే సురేష్ గారు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరించి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యోగాళం పాదయాత్ర మీద కక్ష సాధింపు చర్యలు చేశాడో ఆ విధంగా కాకుండా ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి ఆయనకి ఏ విధంగా రక్షణ కల్పించాం, ఆయన రాష్ట్రం మొత్తం ఏ విధంగా యాత్ర చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసే యాత్ర అది రప్ప యాత్రే, పాదయాత్ర కాదు. ఆయన ప్రజల్లోకి వచ్చిన పాదయాత్ర చేసిన మరుక్షణం రాష్ట్ర ప్రజలు ఆయన చాలా అంశాల మీద ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు బాబాయ్ హత్య గురించి, తల్లిని చెల్లిని తరిమేసిన అంశం గురించి, కోడికత్తి డ్రామా గురించి, గులకరాయి డ్రామా గురించి, ఆయన చేసిన విధ్వంసక పరిపాలన గురించి, ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు జాబ్ క్యాలెండర్లు ఏ విధంగా ఇచ్చి నిరుద్యోగుల్ని ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా మోసం చేశాడు దాని గురించి, సిపిఎస్ రద్దు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగులను ఏ విధంగా మోసం చేశాడు దాని గురించి, ఈ రాష్ట్రంలో ఆయన ఏ విధంగా హత్యాకాండ చేసి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేశాడు దాని గురించి, ఇతను చేస్తున్న దోపిడీల్ని విధ్వంసాలని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజలపై ఏ విధంగా సిబిసిఐడిని ప్రయోగించి ఏ విధంగా అనేక రకాల ఇబ్బందులు గురి చేశాడు నుంచి ప్రజలు ప్రశ్నించేదానికి, సినిమా చూపించేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన పాదయాత్ర చేసుకోవచ్చు, పొలుదొండల యాత్ర పెట్టుకోవచ్చు, అది మాకు సంబంధించిన అంశం కాదు. ప్రభుత్వ పరంగా అతను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత అతనికి కల్పించాల్సిన రక్షణ ప్రభుత్వం కల్పిస్తుంది. అతను చేసిన దోపిడీ దుర్మార్గపు విధానాలను ప్రజలు ప్రశ్నించేదానికి, జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేయగల సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. వివేక హత్య కేసు క్రెడిట్, రాష్ట్రంలో పేద ప్రజలకు అన్నాలు పెట్టేవి అన్నా క్యాంటీన్ మూసేసిన క్రెడిట్, ప్రజావేదిక కూల్చివేత క్రెడిట్, అదే విధంగా మాస్క్ అడిగిన సుధాకర్ అనే డాక్టర్ ని హత్య చేయించిన క్రెడిట్, ఈ రాష్ట్రం నుండి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీలే కాదు చివరికి డ్రాయర్ కంపెనీలను కూడా తరిమేసిన క్రెడిట్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో అతనికి క్రెడిట్ని చోరీ చేసే ఘనత ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో, ఆయన క్రెడిట్ తో ఈ రాష్ట్రానికి టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్, గూగుల్, విప్రో, ఇన్ఫోసిస్, గూగుల్, ఆర్సీఎల్ఆర్ మెటల్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే
నారా లోకేష్ గారి కృషితో, నారా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో, ఆయనకున్న విజన్ తో ఈ రాష్ట్రానికి Okay, లక్షల అజయ్ గారు. కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి? రైట్ రైట్ ఓకే. జగన్మోహన్ రెడ్డి ముఖార విందాన్ని మీ చూసి దగ్గర ఈ రాష్ట్రం నుండి మీ కియా దగ్గర- అనుబంధ సంస్థలు కానీ, Right, లులు right. కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, అమర్ రాజా కానీ, ఓకే ఓకే సార్, నాకు అవన్నీ అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు, అవన్నీ అయిపోయినాయి, అవన్నీ మాట్లాడుకునే అజయ్ గారు ఆయన ఇచ్చిన వార్నింగ్ కి అల్టిమేటం కి మీ దగ్గర సమాధానం లేదని నాకు అర్థమైంది. కానీ ఓకే, మీకు అక్కడ మీరు ఆలోచించుకోండి. సమాధానం లేకపోతే సురేష్ గారు రైట్ 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 ఓకే, ఆలోచించుకోండి మరి అదే ఆలోచించుకోండి. ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ అల్టిమేటం యొక్క అదే ఆలోచించుకోండి సార్. ఒక నిమిషం చర్చించుకోండి. ఆయన ఇచ్చింది వార్నింగ్ అల్టిమేటమా, దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, దాని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టుకు ప్రిపేర్ అవ్వండి. సార్ కోటేశ్వర గారు